తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ప్రారంభమైన యాత్ర మార్చి 2 వరకు బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగనుంది. ఇక 114 అసెంబ్లీ 17 ఎంపీ నియోజకవర్గాల్లో రథయాత్రలు కొనసాగనున్నాయి. 5 క్లస్టర్లలో 106 సమావేశాలు 102 రోడ్ షోలు నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ యాత్రలో ముఖ్య అతిథులుగా అస్సాం, గోవా సీఎంలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొనున్నారు. యాత్రలో ముగింపు సభకు ప్రధాని హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ నుంచి తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ప్రారంభమైన యాత్ర మార్చి 2 వరకు బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగనుంది. ఇక 114 అసెంబ్లీ 17 ఎంపీ నియోజకవర్గాల్లో రథయాత్రలు కొనసాగనున్నాయి. 5 క్లస్టర్లలో 106 సమావేశాలు 102 రోడ్ షోలు నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఇక ఈ యాత్రలో ముఖ్య అతిథులుగా అస్సాం, గోవా సీఎంలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొనున్నారు. ఈ యాత్రల ముగింపు సభకు ప్రధాని హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఇక ఈ రోజు నుంచి రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అసలు యాత్ర ఎలా సాగనుందంటారు? ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ యాత్ర నేపథ్యంలో మరి చతికిలబడిన బీజేపీ పుంజుకునే అవకాశం కనిపిస్తుందంటారా ఈ యాత్ర ద్వారా? అంటే రాష్ట్రంలోనే 17 లోక్సభ స్థానాలను బీజేపీ 5 క్లస్టర్లుగా విభజించుకున్నాయి. అంటే సంపాదన సౌలభ్యం దృష్ట్యా కానీ, ప్రచారంలో దృష్ట్యా కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉండకుందని ఈ 5 క్లస్టర్లలో ఈ రోజు నుంచి ఏకకాలంలో యాత్ర ప్రారంభమై ఏకకాలంలో యాత్రలు ముగించాలని నిర్ణయించారు. ఈ రోజు ఏకకాలంలో ఈ యాత్రను ప్రారంభించినారు. యాత్రను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు అస్సాం ముఖ్యమంత్రి మిగతా వాళ్ళు పాల్గొంటున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి నారాయణపేట జిల్లా కృష్ణా నదిలో పూజలు నిర్వహించి కొద్దిసేపటి క్రితమే కృష్ణా అనే గ్రామంలో ఈ యాత్రను ప్రారంభించారు. అంటే ఈ రకంగా యాత్రలో అన్ని అంటే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను స్పృశిస్తూ 17 లోక్సభ స్థానాల్లో ఈ యాత్ర కొనసాగుతున్నాయి. ఈ యాత్రలు సందర్భంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కూడా ప్రజలకు ఎండగట్టేందుకు ఈ యాత్ర కింద ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ యాత్రలో అంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి 4 ఎంపీలతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ యాత్రలో పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేశారు. ఇదే విధంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ, మరో జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, ఇంకో సభ్యుడు ఈటల రాజేందర్, వీళ్ళు కూడా యాత్రలో పాల్గొనేందుకు కావాల్సినటువంటి ఏర్పాటు చేశారు. మొత్తంగా కృష్ణా గ్రామంలో యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు స్మృతి ఇరానీ వీళ్ళు కూడా కొంత యాత్రను ప్రారంభించి పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రతిరోజు జరిగేటువంటి యాత్రలు ఏదో ఒక చోట కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర నేతలు కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ పాల్గొని అంటే తెలంగాణలో బీజేపీని పట్టం కట్టడం ద్వారా, అంటే బీజేపీకి ఎంపీ సీట్లు కట్టబెట్టడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు, తెలంగాణ ప్రజలకు కలిగేటువంటి ప్రయోజనాలు, ఉపయోగాలు, వీటి విషయంలో కొంత ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో, యాత్ర జరిగే ప్రాంతాల్లో కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులను కూడా గుర్తించి వాళ్ళను కూడా కలిసి, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా, అంటే ఉజ్వల పథకం కానీ, జన్ధన్ ఖాతాలు కానీ, మిగతా అంశాలు, ఆయుష్మాన్ భారత్ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది కాబట్టి వీటి ద్వారా లబ్ధి పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. వీళ్ళందరినీ కూడా ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో కలిసి మాట్లాడడానికి అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా అవసరమైతే వాళ్ళు మాట్లాడతామంటే ఆ పబ్లిక్ మీటింగ్లలో కూడా వాళ్ళతో కూడా ఒక 2 నిమిషాలు
మాట్లాడించేందుకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం మొన్నటి వరకు కొంత విఫల పథకంగా పేరొందింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రశ్న ఆయుష్మాన్ భారత్ కొంత ఉపయోగపడింది ఇక్కడ తెలంగాణ ప్రజలు. అదేవిధంగా ఉజ్వల పథకం ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 500కి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు అమలు చేయలేదు. ఉజ్వల పథకాన్ని ప్రధానమంత్రి ఇప్పుడు ప్రారంభించి అమలు చేస్తున్నారు. అంటే ఇట్లాంటి విషయాలను కూడా ప్రజలకు చెప్పేందుకు కొంత బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నాయి. అందుకు సంబంధం అంటే ఏ రథయాత్ర జరిగేటువంటి 5 రథయాత్రలు వేరు మార్గాల్లో వెళ్తున్నాం కాబట్టి ఏ నియోజకవర్గంలో ఎంతమంది లబ్ధిదారులు, ఏ పథకంగా ఎంతమంది లబ్ధిదారులు అనే విషయాలను గణాంకాలను కూడా రాష్ట్ర పార్టీ మొత్తం సేకరించి ఆయా ప్రాంతాలు రథయాత్రకు వెళ్లే ప్రాంతాలకు పంపిస్తా ఉన్నారు. అంటే మొత్తంగా లబ్ధిదారులతో కలవడము, భవిష్యత్తులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం వల్ల దేశానికి, రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి కలిగే ఉపయోగాలను వీటన్నింటినీ వివరించేందుకు కొంత ప్రయత్నాలు చేసి మొత్తంగా 17 లోక్సభ స్థానాల నుంచి కనీసం 10 స్థానాలు లోక్సభ స్థానాలు దక్కించుకోవాలి అన్న లక్ష్యంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నది కదా. కాంగ్రెస్ కూడా 17 స్థానాలకు మేము 15 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామంటుంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ ఏ మేరకు తెలంగాణలో ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అంటే లోక్సభ ఎన్నికలు వేరు, శాసనసభ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ చరిష్మా పనిచేస్తున్నారని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉన్నది. గతంలో మనం 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికలను గరిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఒకే ఒక స్థానం దక్కింది 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. అదే 2019లో ఆ వెంటనే జరిగినాయి, ఒక 6 నెలల మధ్యకాలంలోనే లోక్సభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 లోక్సభ స్థానాలను గెలుచుకున్నది. అంటే ఇక్కడ మోడీ చరిష్మా పనిచేస్తుంది, ఖచ్చితంగా మోడీ పాలన మాకు కలిసి వస్తుంది అన్న ధీమాలో బీజేపీ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేము కనీసం 10 స్థానాలు గెలుచుకుంటాం అని చెప్పేసి బీజేపీ టార్గెట్ వాళ్ళు 14 పెట్టుకున్నారు. కానీ కనీసం 10ని మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం, 10 మంది ఎంపీలను లోక్సభకు పంపిస్తామని చెప్తా ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 146 సీట్లను సాధించుకున్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు కొంత డిఫరెన్స్ ఉండబోతుంది. అసెంబ్లీ ఎన్నికలు కొంత అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా స్థానిక అంశాల మీద, స్థానిక రాజకీయాల మీద ఎక్కువగా ప్రభావితం చేసి కొంత పనిచేసే కానీ ప్రచారం కూడా ఆ కోణంలో జరుగుతుంది. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు జాతీయ స్థాయి అంశాలు, జాతీయ స్థాయి రాజకీయాలు, వీటికి సంబంధించిన అంశాలు కేంద్రంగా కొంత ప్రచారం జరిగి ఆ కోణంలో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు, జాతీయ స్థాయి అంశాల్లో మోడీ చరిష్మా పనిచేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా మోడీకి మంచి ఆదరణ లభిస్తుంది అన్న కోణంలో బీజేపీ చూస్తా ఉన్నది. ఆ బీజేపీ మోడీ చరిష్మానే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చెప్పడం, బీఆర్ఎస్ కూడా చెప్తా ఉంది, అందరు చెప్తా ఉంటారు, కానీ మాకేమో ఎక్కువగా సీట్లు వస్తాయని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు వెనక. అయితే కృష్ణమూర్తి, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గతంలో చూసుకున్నట్టయితే కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి బీజేపీలో అంతర్గత కుమ్ములాటల వల్లే బీజేపీ ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పి మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో మరి ఈ ఎంపీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపే గానీ, అలాగే అంతర్గత గొడవలే గానీ ఏ విధంగా బీజేపీ పార్టీ సద్దుమణిగించే అవకాశం ఉందంటారు? అంటే అంతర్గత కలహాలు అనేది బీజేపీలో ఇటీవల కాలంలో కొంత ఎక్కువైనా మీరు అన్నట్టుగా ఇది వాస్తవం. కానీ ఎన్నికల వరకు వస్తే ఎవరికి వారుగా, అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంత నాయకుల మధ్య విభేదాలు వీటికి సంబంధించినాయి. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు నరేంద్ర మోడీని తిరిగి ప్రధానమంత్రి చేయాలి అన్న ఏకైక లక్ష్యంతో పార్టీ నాయకులు పనిచేస్తాను. ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోకల్ రాజకీయ విభేదాలని కొంచెం బయటకు వచ్చే అవకాశం, కానీ ఇప్పుడు ఉన్నా కానీ వాటన్నిటినీ పక్కకు పెట్టే అవకాశం ఉంది. 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలకు ఒక లోక్సభ స్థానం పరిమితమై ఉంది. కాబట్టి ఆ లోక్సభకు పోటీ చేసేటువంటి అభ్యర్థి కోఆర్డినేషన్ ను కొంత సక్రమంగా చేసుకొని గతంలో మాదిరిగా విభేదాలు లేకుండా ఖచ్చితంగా మీరందరూ 2000 మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా వీళ్ళందరూ ఎవరికి వారు యమునా తీరేందుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని గుర్తించినటువంటి రాష్ట్ర నాయకులు కానీ, కేంద్ర పార్టీ కానీ విభేదాలు బయటకు రాకుండా విభేదాలను సమస్య విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బీజేపీలో మేమందరం ఒకటే అనే కోణంలో ఎవరినా తీసుకోండి, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్,
డికే అరుణ, జితేందర్ రెడ్డి, మిగతా ఎవరిని ఇట్లా ఎంచుకుంటే చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా ఎవరు కూడా మాకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి, మా లక్ష్యం మోడీని తిరిగి మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి చేయాలి, మోడీ చెప్పినటువంటి టార్గెట్ 370 పూర్తి చేయాలి, ఆ కోణంలోనే పనిచేస్తాం మేము, మాకు విభేదాలు ఏం లేవని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను రేపు యాత్ర ఈ రోజు స్టార్ట్ అయ్యే యాత్ర విషయంలో కూడా నేతలందరూ ఐక్యమత్యంగా ఉండి ఎవరికి వారు వాళ్ళ కేటాయించిన స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రథయాత్రను అంటే కొంతమంది కొన్ని బాధ్యత ఇచ్చారు రథయాత్ర సందర్భంగా చేసేవారు, ఆ బాధ్యత వాళ్ళు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఎవరి మీద విమర్శలు చేసినారు మనం గడిచిన నెలవరిగిన రోజులుగా మనం గమనిస్తుంటే ఎవరు కూడా రాష్ట్ర నాయకులు ఎవరి మీద ప్రతి విమర్శ చేసే అవకాశాలు లేవు. అదే అసెంబ్లీ ఎన్నికల ముందు వెళ్తే మనము ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఒక్కో రకమైనటువంటి వాతావరణం కనిపించలేదు. కాబట్టి వీరంతా ఇప్పుడు ఐక్యంగా ఉన్నారు అని కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు ఐక్యంగా ఉండి విజయం సాధించిందో ఆ కోణంలో మనం కూడా ఎందుకు ఉండకూడదు, మనం ఎందుకు సాధించొద్దు, లోక్సభలో మోడీకి మనం ఎందుకు మన మద్దతు ఇవ్వద్దు, మన వంతు వాటాగా మోడీకి కొంతమంది ఎంపీలను అందిద్దాము అన్న కోణంలోనే రాష్ట్ర నాయకులందరూ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే పార్టీలో కొంత విభేదాలు లేవు, ఉన్నా కానీ అంతర్గతంగా ఉన్నామని వాళ్ళు అంతర్గత వేదికల మీద చర్చించుకున్నారు. ఇక్కడ నుంచి బయటకు రామని చెప్పేసి గత కొంతకాలంగా చెప్పారు. అదే విధంగా జరుగుతూ ఉన్నది వెంటనే. అయితే మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే గతంలో కూడా ఇటు ఈటెల వర్సెస్ బండి సంజయ్ అన్నట్లుగా కూడా విభేదాలు కొనసాగాయి. మరి ఈ నేపథ్యంలో ఈటెల కూడా పార్టీ మారుతారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. మరి ఈటెల పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. అంటే గత కొంతకాలంగా ఈటెల రాజేందర్ మీద పదే ఈ రకమైన ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆయన కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తా ఉన్నారు. మొన్న మహేందర్ రెడ్డి తర్వాత బొంతు రామ్మోహన్ వీళ్ళతోటి కూర్చుండి ఎక్కడో టేబుల్ మీద కూర్చుని మాట్లాడుతున్నారని చెప్పి ఫోటోలు రిలీజ్ చేసి కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుగుతా ఉన్నారు. పార్టీలో చేరిన వాళ్ళు వీళ్ళతోటి కూర్చున్నారు ఈటెల రాజేందర్ అని చెప్పేసి. అయితే దాన్ని ఇచ్చారు. పార్టీ కార్యకర్త గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కలిసారు, సాధారణంగా మేము మాట్లాడుకున్నాం అంతేగాని చేరను అని చెప్పేసి. అదేవిధంగా ఆయన నిన్న కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర, చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పార్టీ ప్రచార రథాల పూజలు జరిగిన సందర్భంగా కూడా ఆయన పాల్గొన్నారు. కిషన్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వీరందరితో కలిసి ఆయన కూడా పాల్గొన్న కూడా చెప్పారు, నేను పార్టీ మారట్లేదు కానీ ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, నాకు హామీ ఇచ్చింది అధిష్టానము, నేను ఖచ్చితంగా పోటీ చేసి తీరుతున్నాను, లోక్సభ వల్ల నేను అభ్యర్థిగా నిలబడబోతున్నాను అని చెప్పారు. నేను పార్టీ మారే ప్రసక్తి లేదు, పార్టీ మారబోను అని ఆయన అనేక సందర్భాలు అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత, మళ్ళీ లోక్సభ ఎన్నికల ముందు సేమ్ ఆయన మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు ఆయన తిప్పికొట్టినప్పటికీ ఎక్కడో ఒక చోట ఆయన ఏదో ఒక సందర్భంలో ఫోటోలు చిక్కడము, లేదంటే ఆయన చేసే వ్యాఖ్యల్లో కొంత దాని నర్మగర్భాన్ని వెలికి తీసి ప్రచురణకు చేయడం ద్వారా కొంత ఆయన కూడా ఇబ్బందికరంగా పరిస్థితి, ఎప్పటికప్పుడు వాస్తవానికి ఈటల ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పార్టీ మారుతున్నారు అని. కానీ ఆయన ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్ళి కూడా మొన్న 2 రోజులు నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా పాల్గొన్నారు, పూర్తి స్థాయిలో ఉన్నారు, అక్కడే కౌన్సిల్ మీటింగ్ లోనే ఉన్నారు. ఆయన ఇంకా ఏదో 2 గంటలు బయటకు వచ్చారు, ఎక్కడికో పోయి ఉంటారు అనే అనుమానం రాకుండా ఆయన పూర్తి స్థాయిలో అక్కడే ఉన్నారు. నేషనల్ కౌన్సిల్లో ఉన్నారు. నేషనల్ కౌన్సిల్లో కూడా ఆయన తెలంగాణ తరఫున కొంత మా అంటే గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు అక్కడ మాట్లాడారని చెప్పేసి కూడా తెలుస్తా ఉన్నా. అంటే ఆయన పార్టీ మార్పు అనేది ప్రచారం మాత్రమే, నేను మారట్లేదని చెప్పి ఈటల అని చెప్తా ఉన్నారు. కానీ పార్టీ మారుతారు ఖచ్చితంగా అని చెప్పేసి విపక్షాలు ప్రచారం చేస్తా ఉన్నాయి. ఏదేమైనా ఈటల రాజేందర్ విషయంలో ఆయన ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చుకుంటే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ విషయం ఎప్పటికీ చర్చగా అంటే బర్నింగ్ టాపిక్ గా ఉండే అవకాశం ఏమైనా. థ్యాంక్ యూ.